రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చుక్కెదురైంది. ఎంపీ హోదాలో బోర్డు సమావేశానికి హాజరైన రేవంత్ రెడ్డికి ఓ భవన నిర్మాణానికి సంబంధించిన అనుమతుల విషయంలో మిగతా సభ్యుల అభ్యంతరంతో అవాక్కయ్యారు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన 10 ఎకరాల స్థలం కాల పరిమితిలోపు ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో ఆ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఎమ్మెల్యే సాయన్న నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. నిబంధన మేరకు స్థలాన్ని వెనుకకు తీసుకోవాలని పేర్కొన్నారు. నెలలోపు జిల్లా కలెక్టర్ నుండి ఎన్ఓసీ తీసుకోలేకపోతే ఆ స్థలాన్ని ప్రభుత్వం తప్పకుండా స్వాధీనం చేసుకోవాలని అన్నారు. దాదాపు 400 కాలనీలు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా అన్ని కూడా B2 ల్యాండ్స్ 2 కేటగిరీ ఉంటాయి. ఒకటి స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటుంది, ఒక విధంగా ఇంకోటి ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి. ఈ 400 కాలనీలు అన్ని కూడా B2 ప్రైవేట్ ల్యాండ్స్ లో ఎస్టాబ్లిష్ అయినాయి. ఇది మొట్టమొదటిది, అంటే చాలా తక్కువ గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వచ్చాయి. అంటే JNNURM స్కీమ్ ఉంది, లేకపోతే గతంలో ముందు కట్టిన బాంబే స్కీమ్ హౌసెస్ ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నమెంట్ B2 స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్స్, దాంట్లోనే హౌసింగ్ స్కీమ్లు జరిగినాయి. మరి అసలు ఒక ల్యాండ్ వీళ్ళకి 10 ఎకరాలు ఇచ్చిండ్రు. మరి 2008లో ఏ ఉద్దేశంలో ఇచ్చారో తెలియదు. మరి ఈ రోజు మటుకు దాని వ్యాలిడిటీ లేదు, అది ఎటువంటి చెల్లని ల్యాండే అని మా ఒక గట్టిన మాట. అంటే కాంపౌండ్ వాల్ పర్మిషన్ ఇది రొటీన్ గా జరుగుతుంది, అది బోర్డుకి రాదు. అది అధికారుల దృష్టిలోనే ఇంజనీరింగ్ సెక్షన్ మరి CEO గారి పరిధిలోనే అయిపోతుంది. ఆ విధంగా తప్పిదం జరిగింది. కానీ దాన్ని పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి ఇది కూడా ఇస్తామంటే అది ప్రెసిడెన్స్ కాదు.